అండ్ 'హిట్ 3' ఏదైతే సినిమా రిలీజ్ అయిందో చేసిన ఏ సర్టిఫికేట్ వచ్చి అంత రచ్చ రచ్చ నడుస్తుంది. వేరే విషయం పక్కన పెట్టేస్తే కలెక్షన్ పరంగా చూసుకుంటే దుమ్ము దులిపేసిందండి. వాళ్ళు అఫీషియల్‌గానే అనౌన్స్ చేశారు. డే 1 కలెక్షన్‌లు వచ్చేసి 43 కోట్లు అని. ఇంకా డే 2 చూసుకుంటే మీకు దాదాపు 40% డ్రాప్ అయితే కనిపించిందండి. ఆల్మోస్ట్ 12 కోట్ల దాకా అయితే నెట్ అయితే రావడం చూసాం. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక మంచి హ్యూజ్ కలెక్షన్ తోటి ముందుకెళ్తూ ఉందండి. ఎందుకంటే ప్రస్తుతం 22 కోట్లు, ఇది ఒక 12 కోట్లు, దాదాపు 34 కోట్లు దాకా అయితే మంచి కలెక్షన్ చోటైతే ముందుకెళ్తూ ఉంది సినిమా అయితే. ఎక్స్ట్రాడినరీ స్టార్టప్ అయితే వచ్చింది. ఎందుకంటే కెరీర్ బెస్ట్ కలెక్షన్లు అయితే రావడం చూసాం. ఇంతకుముందు దసరా హైయెస్ట్ కలెక్షన్స్ ఉండేవి. దాన్ని దాటేసి సరిపోదు సినిమా కూడా కొన్ని ఏరియాలో మంచి కలెక్షన్ అయితే రాబట్టగలిగింది. కానీ ఈ సినిమా చూస్తే టోటల్గా డిఫరెంట్ అయిపోయింది. ఎందుకంటే చిన్నపిల్లలు గెలవలేదు, మినిమం ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. చాలా ఎక్కువ బ్లడ్ ఉంది, అలానే కొన్ని బూత్ పదాలు కూడా ఎక్కువ వాడారు ఈ సినిమాలో. దాని కారణంగా అయితే ఏ సర్టిఫికేట్ రావడం చూసాం. అయినప్పటికీ ఈ సినిమా అయితే హ్యూజ్ లెవెల్ అయితే ముందుకెళ్తుందండి. స్పెషల్లీ తెలుగే, మళ్ళీ మిగతా లాంగ్వేజ్ కూడా అంత ఆకర్షించిన అంటే ఆశించిన స్థాయిలో కలెక్షన్ అయితే రాలేదు. హిందీ కానీ, లేకుంటే తమిళ నుంచి కానీ, కన్నడ నుంచి కానీ ఎక్కడ రాలేదు. జస్ట్ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ వరకు అయితే ఇంత కలెక్షన్ అయితే రావడం చూసాం మనమైతే. నాని గారితో కెరియర్లో బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చినాయి. కలిసి ఈజీగా చూస్తే నాకు ఇది లాంగ్ రన్ లాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నెట్ ఖచ్చితంగా శని ఆదివారాలు వచ్చే కలెక్షన్ తోటి ఆల్మోస్ట్ 50 కోట్ల పైన దాటేసేలా కనిపిస్తుంది. కాబట్టి ఓన్లీ ఇంతకుముందు 100 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసింది దసరా మూవీ. కానీ ఇక్కడ చూస్తే నెట్టే మీకు 100 కోట్ల నెట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది షేర్ అనేది. అంటే 200 కోట్ల గ్రాస్ అయితే పెట్టబోతున్నాడైతే నాకైతే అర్థమవుతుంది లాంగ్ రన్లో ఈ ఊపు చూస్తుంటే. మరి చూద్దాం మరి. ఇంకా నానిని ఇంకా సెకండ్ టైర్, థర్డ్ టైర్ కాకుండా సూపర్ స్టార్ ఎవరైతే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఈ వీళ్ళు ఉన్నారో, అలానే ఎన్టీఆర్, రామ్ చరణ్ వాళ్ళ స్థాయికి అయితే వెళ్ళిపోతున్నాడండి క్లియర్గా. ఆ రేంజ్లో కూర్చున్నాడు కూడా వెళ్ళి. అర్థమవుతుంది ఈ ఓపెనింగ్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. డే 1 43 కోట్లు అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఒక సూపర్ స్టార్కి వచ్చే కలెక్షన్స్, నాని వచ్చేసి ఇంకా మంచి మంచి సినిమాలు అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే అది ఇప్పటిదాకా తన ఏదైతే రిస్ట్రిక్షన్స్, ఎందుకంటే అతని కలెక్షన్లు చూసుకొని సినిమాలు ఆచి చూసి వెళ్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడున్న కలెక్షన్ దాన్ని బట్టి అయితే ఇంకా వైడ్ రేంజ్లో అయితే ఆయనైతే మంచి మంచి సబ్జెక్టులతో అయితే ముందుకు రావచ్చు. చూద్దాం మరి అతని నుంచి అయితే మంచి సినిమాలు అయితే ఇంకా ఆశిద్దాం. పారడైజ్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా తీస్తారు ఖచ్చితంగా. ఈ కలెక్షన్లు చూసిన తర్వాత వాళ్ళు ఇంకొంచెం మంచిగా ఎఫెక్ట్స్ పెట్టి ఇంకా వైడ్గా అయితే తీసే అవకాశం ఉంటుంది పారడైజ్ కూడా. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే హిట్ 3 బ్లాక్ బస్టర్ కలెక్షన్ అయితే ముందుకెళ్తూ ఉందండి. కొంతమంది నెగిటివ్స్ రాశారు, మనం కూడా రివ్యూ మాట్లాడుకున్నాం. సినిమా బాగుంది, ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయమని చెప్పాను నేనైతే. సినిమా చెప్పుకోవడానికి అంత ఫ్లాస్ అయితే పెద్దగా కనపలేదు. టక్న సినిమా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ కూడా మనకైతే పెద్దగా బోర్ కొట్టించిన సీన్స్ అయితే ఎక్కడ కనిపించలేదు మనకైతే, మనం వీడియో చెప్పుకున్నట్టు. అలానే ఈ సినిమా కూడా ఆదరిస్తూ ఉన్నారు ప్రేక్షకులు కూడా. సినిమా బీసీ సెంటర్, ఏ సెంటర్ అని సంబంధం లేకుండా ప్రతి సెంటర్లో సినిమా అయితే మంచి కలెక్షన్ వస్తుంది. కానీ తెలుగు వరకే మంచిగా ఆడుతుంది, మిగతా లాంగ్వేజ్లో ఆశించిన స్థాయిలో అయితే లేదు. చూద్దాం మరి ఏం జరగద్దాం.